దేవుని చేత ఎరగబడిన వారు ఎవరు? మీరు చెప్పండి. దేవుని చేత ఎరగబడిన వారు అంటే దేవుడు లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని గుర్తులో ఉన్న వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పగలరా? ఎవరైతే బాప్తిస్మం పొందారో, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందారో వాళ్ళందరూ యేసయ్య లిస్టులో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం మనము, దేవుని చేత ఎరగబడిన వారం అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు. అయ్యా, నేను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నీకోసమే నేను బ్రతుకుతానయ్యా, నీకోసమే నేను జీవిస్తానయ్యా అని చెప్పి నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఎప్పుడైతే బాప్తిస్మానికి సిద్ధపడిపోయావో, సిద్ధపడి బాప్తిస్మం తీసుకున్నావో, ఇప్పుడు నీ పేరు దేవుడి దగ్గర ఉన్న ఒక గ్రంథములో నీ పేరు రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకని అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నాకేమి కొదువా. ఎవరు అరచేతిలో చెక్కున్నాడంట మన పేరు? ఆయన చేయి చూసుకున్నప్పుడల్లా ఎవరు కనబడతారు? అమ్మా, ఎవరు కనబడతారు అన్న? మనం కనబడతాం. ఇప్పుడు ఎవరైతే బాప్తిస్మం పొందలేదో వాళ్ళ పేరు అక్కడ లేదు. బాప్తిస్మం పొందిన వాళ్ళ ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా.